ఈ జ్ఞానోపాసనకి జిజ్ఞాసువులందరికీ, ముముక్షువులందరికీ, నా ఆత్మీయ ఆధ్యాత్మిక సహోదరులందరికీ, నా సహదేవులందరికీ శిరస్సు వంచి మీ పాదాల దగ్గర ఉంచి నమస్కరించుకుంటూ ఇవాల్టి ఈ ఆధ్యాత్మిక జ్ఞానోపాసనకి స్వాగతం, సుస్వాగతం. అలనాడు సుఖమహాముని పరీక్షిత్ మహారాజుకి, అష్టావక్రుడు జనక మహారాజుకి, వశిష్ఠుడు శ్రీరామచంద్రుడికి, గోవిందాచార్యుల వారు శంకరాచార్యుల వారికి, సాందీప మహాముని శ్రీకృష్ణుడికి, శ్రీకృష్ణుడు అర్జునుడికి, రామకృష్ణ పరమహంస స్వామి వివేకానందకి ఉపదేశించిన ఆ దివ్య జ్ఞానమే, ఆ మాహాత్మ్యమే, మానవ మస్తిష్కానికి అంతు చిక్కకుండా ఉన్న పరమగోప్యమైన ఆ ఆధ్యాత్మిక జ్ఞానమే సనాతన సాంప్రదాయం. గురు పరంపరంగా ప్రబోధించబడిన ఆ మహాజ్ఞానమే సనాతన సాంప్రదాయం. ఆ సనాతన సాంప్రదాయానికి సనూతనమైన భాష్యమే ట్రూత్ వివేకామృతం. ఆధ్యాత్మికంగా ఎదగాలని నిబద్ధతతో ప్రయత్నిస్తున్న వేదాంతులందరికీ నా శిరస్సు వంచి మీ పాదాల దగ్గర ఉంచి ఇవాల్టి ఆధ్యాత్మిక జ్ఞానోపాసనకి స్వాగతం, సుస్వాగతం. నేను ఇప్పటికే మీకు విన్నవించుకున్నాను, నా నోట్లోంచి ఉచ్చరింపబడిన ప్రతి పదం, ప్రతి శబ్ద సౌందర్యం, ప్రతి జ్ఞానపు గుళిక మీలో అంతర్లీనంగా ఉన్న, మీరే అయ్యున్న, మీ నిగితత్వమే అయ్యున్న పరమాత్మని ఆవిష్కరించుకోవటానికి, ఆవిష్కరించుకున్న పరమాత్మతో సంగమమై మమైకమై యోగస్థితిని సంప్రాప్తించుకోవటానికి, ఈ భూతల నుంచి సర్వజ్ఞులుగా ప్రాజ్ఞులుగా నిష్క్రమించాలని ఆశ, ఆకాంక్ష. అవును, జీవించిన నాళ్ళు జిజ్ఞాసతో ముముక్షువుగా జీవిద్దాం. ఒకవేళ ఈ భూతల నుంచి నిష్క్రమించాల్సి వస్తే సర్వజ్ఞులుగా ప్రాజ్ఞులుగా నిష్క్రమిద్దాం. ఈ జన్మకి ఒక సార్థకతని సంప్రాప్తించుకుందాం. మరొకసారి చెప్తున్నాను, జీవించిన నాళ్ళు జిజ్ఞాసులుగా ముముక్షువులుగా జీవిద్దాం. ఒకవేళ ఈ భూతల నుంచి నిష్క్రమించాల్సి వస్తే సర్వజ్ఞులుగా ప్రాజ్ఞులుగా నిష్క్రమిద్దాం. ఇవాటి రోజున మనం ప్రథమంగా ఆది గురువైన శ్రీ శంకరాచార్యుల వారు విరచించిన వివేక్ చూడామణి అనే గ్రంథంలోని 280వ శ్లోకంతో మనం ఆరంభిద్దాం. నేను జీవాత్మని కాదు పరమాత్మనే అని సింహగర్జన చేస్తూ ప్రకటిస్తూ నీలో పుట్టుకొస్తున్న అనాత్మ భావనలన్నిటినీ నిర్దాక్షిణ్యంగా త్యజించు అని ఉపదేశించారు. గుర్తుపెట్టుకోండి, మనమే పరమాత్మ అనటానికి మీ ముందు మరో ప్రమాణాన్ని వినయపూర్వకంగా అందిస్తున్నాను. ఆది గురువైన శంకరాచార్యుల వారు వచించిన వివేక్ చూడామణి 280 శ్లోకం 280. నేను జీవాత్మని కాదు పరమాత్మనే అని సింహగర్జన చేయి అని ప్రకటించు. నీలో పుట్టుకొస్తున్న అనాత్మ భావాలన్నిటినీ నిర్దాక్షిణ్యంగా ముండనం చేయి అని ఉపదేశించారు. మనమే పరమాత్మ అన్న అంశాన్ని మళ్ళీ మళ్ళీ అనేక మహనీయులు చెప్పినవన్నీ మీకు గుర్తు చేస్తూనే ఉంటాను. ఇవాటి రోజు మనం వేదాంతి అన్న అంశంలో దాగి ఉన్న అంతరార్థాన్ని కూడా అర్థం చేసుకుందాం. వేదం అంటే అర్థమైన జ్ఞానం అని పెద్దల ద్వారా మనం తెలుసుకున్నాం. వేదాంతి అంటే అర్థం ఆధ్యాత్మికంగా ఎదగటానికి అనేక మార్గాలు ఉండి ఉండవచ్చు. ఆ మార్గాలన్నింటిలోకి జ్ఞానమే సర్వోత్కృష్టమైన మార్గం. ఎందుకంటే తక్కినవన్నీ నన్ను నా పుట్టినింటి దాకా
అంటే కడదాకా అంటే సహస్రార దాకా చేర్చలేము. కేవలం జ్ఞానానికి మాత్రమే ఆ స్తోమత వర్తిస్తుంది. కాబట్టి నేను జ్ఞానాన్ని సాధనా మార్గంగా ఎంచుకున్నా. ఈ ఒడంబడికకి వచ్చిన వాళ్ళనే వేదాంతులు అంటారు. కాబట్టి వేదాంతులందరికీ శిరస నమామి మనస్స స్మరామి. వేదాంతి అంటే తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు గురువు, జ్ఞానం, సాధకుడు అనే అంశాల గురించి కూడా సమగ్రమైన అవగాహనను మీకు అందిస్తాను. నేను అద్భుతమైన జ్ఞానాన్ని చిన్న చిన్న కాన్సెప్ట్స్గా మీకు అందిస్తున్నాను. అందుకే చెప్పే కదా, ముద్దు ముద్దుగా అందివ్వాలనే నా తలంపు. నిజం చెప్పాలంటే ఒక సాధకుడి ఎదుగుదలలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని లేదా తత్వజ్ఞానాన్ని ఉపదేశించే ఆ గురువే అత్యంత ముఖ్యమైన భూమికని, ప్రధానమైన పాత్రని పోషిస్తారు. మరి ఎవరు గురువు అని అనిపించుకోగలిగే సమర్థత ఆ వ్యక్తికి ఉందా? ఇతను సరైన గురువా కాదా అన్న మీమాంస సాధకుడిలో ఏర్పడితే ఆ మీమాంసను తొలగించే క్రమంలోనే గురువు అంటే ఏంటో తెలుసుకుందాం. తనని తాను దైవమని తెలుసుకున్నవాడే గురువు. ఏ క్షణమైతే తనని తాను దైవమని తెలుసుకున్నాడో మిగతా వాళ్ళందరూ తనని దైవంగా గుర్తించాల్సిన అవసరం అగత్యం లేదని అర్థం చేసుకున్నవాడే గురువు. అందుకే తనని తాను దైవంగా గుర్తించిన గురువు ఇతరుల చేత తనని దైవంగా గుర్తింపబడాలని ఎలాంటి ప్రయత్నము చేయడు. ఆ గురువుకి ఆ జన్మలో, ఆ జీవితంలో తటస్థపడిన ప్రతి వ్యక్తిని పరమదైవంగానే భావిస్తాడు. ప్రతి ఒక్కరిలో దైవాన్నే దర్శిస్తారు. అలాంటి గురువుకి ఆ జన్మలో, జీవితంలో ఉండేది ఒకే ఒక్క లక్ష్యం. ప్రతి ఒక్కళ్ళు అంతర్ముఖులై తమలో ఉన్న దివ్యత్వాన్ని వెలికి తీసుకుని తమలో ఉన్న దైవంతో మమేకమై అహం బ్రహ్మాస్మి లేదా నేనే దైవాన్నన్న పరమసత్యాన్ని అర్థం చేసుకోవాలనే అతని జీవితం యొక్క ఆకాంక్ష. గురువు అంటే తనని తాను దైవం అని తెలుసుకున్నవాడు. ఏ వ్యక్తి అయితే తనని తాను దైవం అని తెలుసుకుంటాడో ఇక ఆ వ్యక్తి ఇంకెవరి చేత తాను దైవం అని గుర్తింపబడటానికి ఎలాంటి ప్రయత్నాలు చేయడు. అంతేకాదు, తనకు తటస్థపడుతున్న ప్రతి వ్యక్తిలో అతను దైవాన్నే దర్శిస్తాడు. ప్రతి వ్యక్తిని అతను దైవంగానే గుర్తిస్తాడు. ఆ గురువుకి జన్మలో ఉండేది ఒకే ఒక్క లక్ష్యం. ప్రతి ఒక్కళ్ళు తమని తాము దైవంగా భావించాలని, తమలో ఉన్న దివ్యత్వాన్ని వినిమయంలోకి తెచ్చుకోవాలని, ప్రతి ఒక్కళ్ళు తమని తాము దైవంగా గుర్తించాలని. ఈ లక్షణాల సంఘాత స్వరూపమే గురువు. ఈ లక్షణాలు ఉన్నవాడే తమస్సుని పోగొడతాడు, ఉషస్సుని స్వాగతిస్తాడు. ఎందుకంటే తనలో ఉన్న తమస్సుని ప్రక్షాళన చేసుకోకుండా ఉషస్సుని మిగతా వాళ్ళకి ప్రసాదించటం అసాధ్యం. కాబట్టి గురువు మొదటిగా తనలో ఉన్న తమస్సుని పోగొట్టుకుని ఆ తర్వాత ఇతరులో ఉన్న తమస్సుని పోగొట్టడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి గురువు అన్న అంశం మీద ఇవాళ రోజున సమగ్రమైన అవగాహనను మనం పొందాం. ఇవాళకి స్వస్తి.